ఆ గ్రామాలు ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియదంటూ 2 రోజుల క్రితం 4 సైడ్స్ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా గ్రామాలలో పర్యటించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో 4 గ్రామాలలో 5,000 మంది జనాభా కలిగిన భోగాపురంతో పాటు చాకిపల్లి, పిఎస్పేట, జన్నవరం గ్రామాలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి ఎవరైనా తీస్తే బాగుంటుంది. ప్రభుత్వం కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనికిరానటువంటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి అసలు తుఫానుకి చంద్రబాబు నాయుడు గారి కారణం అని మాట్లాడుతున్నాడు. అతను మైండ్ నుండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేక మాట్లాడుతున్నా ఒకసారి మన అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ తుఫాన్ వచ్చి రైతుల కష్టాలు వచ్చి కనీసం పరామర్శ చేయడానికి కూడా సమయం ఆయన వచ్చిన ఫ్లైట్ మళ్ళీ వెంటనే ఫ్లైట్ ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని పెట్టి విమర్శించు చాలా దుర్మార్గం ప్రజలంతా కూడా మరి దాని వ్యక్తులు పరిశీలన చేయాలి. అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీగుట్టలో దేవాలయంలో పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం. ఆ ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయంలో ఒక్కసారిగా పబ్లిక్ వచ్చారు. కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయలేదు. దాని కారణంగా అక్కడ సంభవించింది. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర